దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుడు యథార్థవంతుడను త్రోసివేయడు అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కొన్నిసార్లు నేను యథార్థంగా ఎందుకు ఉండాలి, నేను నీతిగా ఎందుకు ఉండాలి, నేను మంచిగా ఎందుకు ఉండాలి, నాకు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి, ఇన్ని బాధలు కలుగుతున్నాయి, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని కొన్నిసార్లు మన నీతి నుంచి మనం పక్కకి వెళ్ళిపోతామేమో, దేవుడి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతామేమో, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉంటామేమో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యథార్థవంతుడని దేవుడు త్రోసివేయడు. నీ జీవితంలో దేవుడి కోసం ప్రయాసపడుతున్నావు, దేవుని కోసం ముందుకెళ్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు త్రోసివేసిన ఆయన నిన్ను త్రోసివేయడు కదా. దేవుడు నిన్ను ఆయన రెక్కల కిందగా దాచుకున్న దేవుడు కదా. నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. త్రోసివేయటం అంటే ఇంట్లో నుంచి బయటికి నెట్టేయటం కాదు. నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో ఆయన త్రోసివేయడు. వాటన్నిటిలో నీకు తోడే ఉండి వాటిని విడిపిస్తాడు. నిన్ను ఎవరైతే హేళన చేసి వ్యతిరేకంగా నీకు హేళనగా మాట్లాడారో వాళ్ళ ముందే దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. మనుషులు నిన్ను తృణీకరించిన దేవుడు నిన్ను తృణీకరించిన వ్యక్తి ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయ కాలంలో నీ ఆత్మీయమైన జీవితాలను ఆయన నమ్ముకొని విశ్వాసంగా ముందు కొనసాగించబడు. ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా ఉన్నావని దేవుడు గ్రహించాడు. మనుషులు నీ నీతిమంతుడు కాదు అన్న దేవుడు మాత్రం నీతిమంతురాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని నమ్ముకొని నువ్వు నీ కుటుంబం ప్రార్థన పూర్వకం ఉన్నట్లయితే అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆయనకు దీవిస్తాడు. ఆయన రెక్కల కింద మిమ్మల్ని దాచుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.